హైదరాబాద్ లోక్సభ బీజేపీ అభ్యర్థి మాధవీలత వ్యవహార శైలి విమర్శలకు తెరతీస్తోంది. పోలింగ్ స్టేషన్లో ఆమె వ్యవహరించిన తీరు పట్ల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. హైదరాబాద్ లోక్సభ పరిధిలోని ఓ పోలింగ్ కేంద్రంలో మాధవీలత ఓటు వేయడానికి వచ్చిన ముస్లిం మహిళలతో వివాదాస్పదంగా వ్యవహరించారు. పోలింగ్ కేంద్రంలో బుర్ఖా ధరించి కనిపించిన ముస్లిం మహిళల ఓటర్ కార్డ్స్ ని ఆమె తనిఖీ చేశారు. ఆ సమయంలో వారి బుర్ఖాను తొలగించాలంటూ ఆదేశించారు. ఓటరు గుర్తింపు కార్డులో ఉన్నది ఎవరో తెలియాలి అంటే బుర్ఖాను తొలగించాల్సిందేనంటూ ఆమె పట్టుబట్టారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మాధవీలత ప్రవర్తించిన విధానం సరైంది కాదంటూ ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు స్పష్టం చేశారు. ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఇక మాధవీలత ఉదంతంపై ప్రిసైడింగ్ అధికారి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. ముస్లిం మహిళల పట్ల ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా అనైతికంగా ప్రవర్తించినట్టు తెలడంతో ఆమెపై పలు సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లోని 171C, 186, 505, 1తో పాటు ప్రజా ప్రతినిధుల చట్టంలోని సెక్షన్ 132 కింద కేసులు పెట్టారు. आपका दूसरा आधार कार्ड है आपका? ये चलो पहले तो मैं इससे कितने साल पहले बना ये तो 38 इंडिया में तो 44 इंटी वयसु మేడం అబ్బరంటే ఏంటంటే ఇలా ఉన్నాక డిలీట్ అయిందని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉందా ఉంది డిలీట్ అయిపోయింది అమ్మ పంపించేసాను నేను పెళ్లి చేశాను మేడం డిలీట్ అయ్యింది మళ్ళీ చేసిన ఫ్రెండ్ ఉంది ఉంది ఇడనే ఉంది లేదని చెప్తున్నాను మేడం ఇది ఇది తీసుకొని ఇంటి ఫైండ్ అవుట్ అవ్వదు. దీని ఫోటో తీసుకోండి, ఇది కనుక్కోవాలి మేడం చెక్ చేస్తున్నాను మేడం ఇంతమందికి అడిగితే తీయనని చెప్పి ఒక్క నిమిషం అమ్మా. ఎక్కడి నుంచి కదా? గవర్నమెంట్ నుంచి కదా. ముందు నేనే నమ్మకూడదు, గుర్తుపెట్టుకోవాలి సంగతి. నువ్వు